చెప్పదలుచుకున్నాను. రైట్. త్వరగా శ్రీరామ్ గారు చూశారు కదా, అంటే ఈ 2-3 ఇన్సిడెంట్స్ శివాజీ దగ్గర మొదలెట్టి శివాజీ తర్వాత ఏమో అనసూయ మాట్లాడండి మై బాడీ అండ్ ఇట్స్ నా ఇష్టం మీరెవరు మాట్లాడటానికి, ఆవిడ మాట్లాడిన తర్వాత అన్వేష్ వచ్చాడు. అన్వేష్ హ్యాస్ గాన్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. అంటే అవన్నీ మనం ప్లే చేయలేం, చాలా అభ్యంతరంగా. సరే, అక్కడితో ఆగకుండా పురాణంలో ఉన్న స్త్రీల పాత్రల గురించి కించపరిచే విధంగా చాలా, అంటే మరీ డెరగేటరీ, అది టూ డెరగేటరీ ఈవెన్ టు అట్టర్. సో అలాంటివి మాట్లాడు. అదే అయిపోయిన తర్వాత నిన్న మాధవీలత గారు వచ్చారు. సడన్గా ఆవిడ ఎంట్రీ ఇచ్చి సాయిబాబా దేవుడు కాదు, ఇప్పుడు ఆయన దేవుడా కాదనే దాని మీద దేశవ్యాప్తంగా ఎక్కడ చర్చ జరగట్లేదు. నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు బయట నుంచి దండం పెట్టి వెళ్తారు, లేదా దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతారు. అదొకటి. సో ఆవిడ మాట్లాడారు, ఒకసారి చూద్దామండి, మాధవీలత మాట్లాడింది చూద్దాం. సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఎ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కల్లోకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలా మందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, మీ తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. దట్స్ ఆల్. రైట్. శ్రీరామ్ గారు, సో ఆవిడ ఒక ఫిలాసఫీ అడ్వకేట్ చేశారు, మన తలరాతల వల్లే మనకి మిరకిల్స్ జరుగుతాయి. అంతవరకు తీసుకుంటే ఓకే, కానీ మధ్యలో సాయిబాబాని దూషించడం, నమ్మకం లేకపోవటం అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. మనం వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్. సరే, దీన్ని వదిలిపెట్టి అసలు ముందరకు వెళ్దాం. శివాజీ దగ్గర మొదలెట్టి అంశాలు ఏమీ లేనట్టు దారిని పోయే దరిద్రంతా ఎత్తికి రాసుకుని 10 రోజులుగా తిరిగేస్తున్నారు వీళ్ళందరూ. ఏమంటారు? శివాజీ మాట్లాడింది 100కి 100%. 2 పదాలు ఖచ్చితంగా తప్పు. మోరల్ పోలీసింగ్ అంటారా, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేస్తారు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తూనే ఉంటారు. ఇంట్లో మోరల్ పోలీసింగ్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. బయట బహిరంగంగా మాట్లాడితే మోరల్ పోలీసింగ్ అనేది తప్పు అవుతుంది అంటే అది మన ఇష్టం, మన భావజాలం మంది కాబట్టి ఎవరైనా తప్పేం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి మనకి చేసేది అయితే మోరల్ పోలీసింగ్. ఎవరు తల్లిదండ్రి అంటారో ఆయన కూడా వాళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు. ఇంట్లో బామ్మలు, తాతలు వాళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు. ఈవెన్ అన్నలు, లేదంటే మనకు అక్కలు, ఎవరైనా సరే ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు. అది చాలా అవసరం, చాలా అవసరం. అది లేకపోతే అసలు కుటుంబ వ్యవస్థ లేదు. అసలు మోరల్ పోలీసింగ్ అనేది లేకపోతే కుటుంబ వ్యవస్థ లేదు. ఆ మోరల్ పోలీసింగ్ అనేది ఏ స్థాయి దాకా వెళ్ళింది అనేది అది వేరు. దాన్ని ఖచ్చితంగా మనం చర్చించాలి. అతి సర్వత్ర వర్జ చేయొచ్చు. ఎప్పుడు కూడా అతి అనేది ఎప్పుడు పనికిరాదు. సో అయితే ఇప్పుడు అతను ఏమైతే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ విధంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంది, చాలా సంతోషం. అయితే మహిళా కమిషన్స్ ఏంటి, ఎలా పనిచేస్తున్నాయనేది నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఒక 2 సామాన్లు అని మాట్లాడిన దానికి మహిళా కమిషన్ సరే చాలా పర్ఫెక్ట్ గా పనిచేసింది, ఆయనకి నోటీసులు ఇచ్చింది, పిలిచింది, మాట్లాడింది. మరి అదే మహిళా కమిషన్ సీతమ్మ వారిని మహిళగా పరిగణించట్లేదా? కేవలం అదేదో ఒక క్యారెక్టర్, అది అసలు లేదు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటుందా? లేదంటే ఇప్పుడు ద్రౌపది మాత అసలు లేదు అని అనుకుంటుందా? అది క్యారెక్టర్ మాత్రమే అనుకుంటుందా? ఇల్యూజన్ ఊహించుకున్న క్యారెక్టర్లు మాత్రమే అనుకుంటుందా? లేదంటే శివాజీ గారిని లకారాలతో తిడితే అది మగాడిని తిట్టారు కాబట్టి పర్వాలేదు అనుకుంటుందా? అందులో లకారం అనేది మహిళలకు సంబంధించిన అంశము, శివాజీ గారి తల్లి క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసే అంశము అని అనుకోవట్లేదు.
మహిళా కమిషన్కి ఉన్న అసలు గైడ్ లైన్స్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇదే ఈ పోలీసులు కానీ ఇదే మహిళా కమిషన్లు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఆయన ఎవరు రైటర్, ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆ సినిమా రైటర్, ఆయన లకారాలతో తిడితే, మా పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిడితే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టారని చెప్పి విపరీతంగా అప్పుడు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, నాగబాబు గారు కానీ అందరూ రియాక్ట్ అయిపోయారు. కరెక్ట్, రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్. నాగబాబు గారు శివాజీ విషయంలో రియాక్ట్ అయ్యారు, శివాజీ కోసం కాదంటూనే మాట్లాడారు. అంతకుముందు వాళ్ళ తల్లిని అంటే పవన్ కళ్యాణ్ గారి లకారాలతో తిడితే ఆయన బాధపడి ఆయన కూడా మాట్లాడారు. కానీ శివాజీ తల్లిని గురించి మాట్లాడితే నాగబాబు గారు ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు? శివాజీ తల్లి అయితే ఒక రకం, నాగబాబు గారి తల్లి అయితే ఒక రకం ఉంటారా? ఈ వ్యత్యాసం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకరి తల్లి అయితే ఒక రకమైన శిక్షలు, ఒకరి తల్లి అయితే ఒక రకమైన పద్ధతులు ఉంటాయా? ఆయన్ని అంతకుముందు రైటర్ని తీసుకెళ్లి మొత్తం అన్ని స్టేషన్లు తిప్పారు కదా, అన్ని స్టేషన్లోనూ రకరకాల స్టేషన్లో కేసులు పెట్టి అన్ని స్టేషన్లు తిప్పారు కదా. మరి ఏమి శివాజీ గారిని లకారాలతో మాట్లాడితే ఎందుకని మాట్లాడలేదు? ఇలాగా మహిళా కమిషన్ లాంటివన్నీ కూడా ఎందుకని ఇప్పుడు నాన్ వేసి మాట్లాడిన మాటల మీద రియాక్ట్ కావట్లేదు? పోలీసులు ఎందుకని సుమోటోగా కేసులు తీసుకోవట్లేదు? ఈ పోలీసులు తీసుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే 60,000 మందిని హిందువులు రేపు చేశారు అని చెప్పాడు నాన్ వేసి. అది కూడా ఎవరిని చేశారట? ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని, చిన్నపిల్లల్ని చేశారట. మరి ఇది మతాల మధ్య విద్వేషాన్ని సృష్టించే మాటలు కాదా? అతని దగ్గర ఉన్న డేటా ఏంటి? ఆ 60,000 మంది మహిళల్ని రేప్ చేసిన వాళ్ళు ఎవరు? దాని వివరాలన్నీ పోలీసులు ఏమన్నా మనకి ఏమన్నా చెప్తారా? లేదంటే అతని దగ్గర తీసుకున్నారా ఏమన్నా? సుమోటోగా చర్యలు తీసుకోవాలి కదా. మత విద్వేషాలు సృష్టిస్తున్నందుకు, ఒక మతాన్ని రెచ్చగొడుతున్నందుకు సుమోటోగా మరి చర్యలు తీసుకోవాలి కదా. డీజీపీలు, 2 రాష్ట్రాల డీజీపీలు మరి ఏం చేస్తున్నారు? ఇంత ఉద్రిక్త వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పడుతుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ బాధపడుతుంటే 2 రాష్ట్రాల డీజీపీలు ఏం చేస్తున్నారు? వీళ్ళకి వేరే పనులు ఏంటి? మత విద్వేషాలు అంత స్పష్టంగా వీడియోల్లో సృష్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రవచనకర్తని, గరికపాటి నరసింహారావు గారిని చాలా గౌరవంగా చూస్తారు. ఆయనకి ఏదో పదవిని కూడా ఆఫర్ చేశారు, సలహాదారు పదవి ఏదో ఆఫర్ చేశారు. చాలా సంతోషం. అంత గౌరవం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అంత గౌరవం ఇచ్చే వ్యక్తిని అంత పచ్చిబూతులతో మాట్లాడుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు సలహాదారు ఆయన పదవి తీసుకోలేదు గౌరవంగా, అలాంటి మీరు సలహాదారు ఇద్దాం అనుకున్న ఆయనని అంత బండబూతులు తిడుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పోలీసులకి మార్గనిర్దేశం ఎందుకు ఈ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి? అన్రెస్ట్ హిందూ సమాజంలో క్రియేట్ అవుతుంటే ఎందుకని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూస్తూ ఊరుకుంటున్నాయి? ఒకళ్ళకొక చట్టం వర్తిస్తుందా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేది మనకు అర్థం కాదు. ఇలా వ్యవస్థలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంట్లో చేసే మోరల్ పోలీసింగ్ ఏదైతే ఉందో అప్పుడు బహిరంగంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వాళ్ళ విషయంలో, నాన్ వెజ్ లాంటి విషయాల్లో అతను ఈ దేశంలో నేను లేను, ఈ దేశానికి రాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, సారీ చెప్తూ కూడా, అది కూడా వెటకారంగా సారీ చెప్తాను, అందరినీ శాపనార్థాలు పెడతాను అంటే నా వెటకారంలో సీరియస్నెస్ లేదు. అలాగైతే ఇందాక కనీసం శివాజీ వెటకారాలు చేయలేదు, సారీ అని చెప్పాడు. కానీ అయినా సరే మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే అతను కరెక్ట్ కాదు, సారీ చెప్పింది కూడా మనస్ఫూర్తిగా చెప్పట్లేదు అనుకుంటున్నాడు. అనుకుంటున్నాం మనందరం. ఓకే, అది కూడా నేను ఒకసారి శివాజీ సారీ చెప్పిన అది కూడా చూద్దామండి. ఒకసారి చూద్దాం. శివాజీ సారీ చెప్పారు. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి
మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. మహిళా కమిషన్ ఆపిన తర్వాత కూడా శివాజీ మాట్లాడారండి, అది కూడా ఒకసారి చూద్దామండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు పరిస్థితి లేదు. ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా